కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు మీ యొక్క కుటుంబాలు దేవుని యందు ఆనందిస్తూ సంతోషంగా అర్థవంతంగా జీవిస్తున్నారని తలస్తున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలను ఈ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో ప్రభువైన యేసు జననం తర్వాత తూర్పు దేశపు జ్ఞానుల సందర్శనను గూర్చి, ముఖ్యంగా ఆయన జన్మలో ప్రవచనం నెరవేర్పు ఎంత ఖచ్చితమైన విధంగా ఉన్నదో ఆ విషయాలను గూర్చి తెలుసుకోబోతున్నాం. ఇక సందేశాన్ని విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 18 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ప్రభువైన యేసు జననం తర్వాత జ్ఞానుల సందర్శనను గురించి చూస్తాం. ముఖ్యంగా ప్రవచన నెరవేర్పుకు సంబంధించిన విషయాలను చర్చిస్తాం. ఇదంతా జరిగిన దాని యొక్క చారిత్రక రికార్డు, కానీ దీని వెనుక ఒక గొప్ప సత్యము వెల్లడి చేయబడుతుంది మరియు మనము దానిని ఏమాత్రము కోల్పోకూడదు. ప్రతి సువార్త ఒక నిర్దిష్ట సమూహ ప్రజల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడిందని మరియు ఈ మత్తయి సువార్త ఇశ్రాయేలు జనాంగం కొరకు వ్రాయబడిందని మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది మత సంబంధమైన ప్రజల కొరకు ఉద్దేశించబడింది. ఇక్కడ 4 ప్రవచనాల నెరవేర్పు ఈ భాగంలో నమోదు చేయబడింది. యేసు జననంలో ఈ పాత నిబంధన ప్రవచనాలు ఎలా నెరవేరాయో చూపించడమే ఈ అధ్యాయం యొక్క ఉద్దేశమని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, క్రీస్తు కాలంలో జీవించి లేఖనాలను శ్రద్ధగా నిజాయితీగా అధ్యయనం చేసే చాలామంది ఈ ప్రవచనాలన్నీ ఎలా నెరవేరుతాయో అని ఆశ్చర్యపడి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అది అసాధ్యం కాకపోయినా వారికి కొంత కష్టంగా అనిపించిందని అనుకుంటున్నాను. వాటిలో కొన్నింటిని నేను ఇక్కడ జాబితా చేస్తాను. ఆ తర్వాత క్రీస్తు జన్మ సమయంలో అవి ఎలా నెరవేరాయో మనం చూద్దాం. 1, ఆయన బెత్లెహేములో జన్మించవలసి ఉంది. దీనిని మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం. ఇక 2, ఆయన ఐగుప్తు నుండి పిలువబడవలసి ఉంది. దీనిని హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. 3వదిగా రామాలో అంగలార్పు ఉండవలసి ఉంది. దీనిని ఇర్మియా గ్రంథము 31:15వ వచనంలో చూస్తాం. ఇక 4వదిగా ఆయన యెషయి మొద్దు అనగా మూలము నుండి వచ్చిన వేరు కాబట్టి ఆయన నజరేయుడని పిలువబడవలసి ఉంది. దీనిని యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. ప్రియులారా, క్రీస్తు బెత్లెహేములో జన్మించవలసి ఉన్నప్పుడు యెరూషలేముకు బెత్లెహేము ఎంత దక్షిణంగా ఉందో యెరూషలేముకు దాదాపు అంతే ఉత్తరంగా ఉన్న రామాలో ఏడుపు ఎందుకు ఉండాలి? మరియు ఆయన బెత్లెహేములో జన్మించి ఐగుప్తు నుండి పిలువబడినప్పటికీ ఆయనను నజరేయుడు అని పిలవవలసి ఉంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రవచనాలన్నీ ఒక చిన్న శిశువులో ఎలా నెరవేరగలవు? అయితే ప్రవచనం మీద కానీ చరిత్ర మీద కానీ ఎలాంటి ఒత్తిడి లేకుండా అవన్నీ అక్షరాల ఖచ్చితంగా మరియు సులభంగా ఎలా నెరవేరాయో మత్తయి సువార్త చూపిస్తుంది. దేవుడు చెప్పినట్లే అది జరిగింది. మన కాలంలో క్రీస్తు 2వ రాకడకు సంబంధించిన కొన్ని ప్రవచనాలు ఉన్నప్పుడు వాటిని అనుసంధానించడం మరియు అవన్నీ ఏ విధంగా నెరవేరుతాయో చూడడం మనకు నిజంగా కష్టంగా అనిపించవచ్చు. నా అభిప్రాయం ప్రకారము మనము వాటి నెరవేర్పు సమయానికి వస్తున్నాం మరియు అదంతా ఒక సాధారణ సహజమైన రీతిలో జరుగుతుందని మనము తెలుసుకోబోతున్నాం. ఇక్కడ క్రింద ఉన్న మనకు అది ఒక జిగ్సా పజిల్ లేదా విడివిడి చిత్రపు ముక్కలను ఒక సరైన క్రమములో అమర్చి ఒక పూర్తి చిత్రాన్ని తయారు చేసే ఒక బొమ్మ ఆటలాగా కనిపిస్తుంది. కానీ మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మరియు అదంతా నెరవేరినప్పుడు అది ఆయన మొదటి రాకడ గురించిన ప్రవచనాలంతా సహజంగానే జరిగి ఉంటుందని గ్రహిస్తాం
మరియు ఆశ్చర్యపోతాం. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, జ్ఞానుల రాకకు సంబంధించిన చారిత్రక వృత్తాంతం ఇదే. వారు రాజైన హేరోదు కాలంలో వచ్చారని ఇక్కడ గమనించాలి. హేరోదు ఏమాత్రము కోరుకొని విషయము ఏదైనా ఉందంటే ఆయనకు పోటీగా ఎవరు ఉండకూడదు. వాస్తవానికి హేరోదు ఏమాత్రము సహించలేని విషయం కూడా తనకు పోటీగా ఎవరు ఉండకూడదు అనేదే ముఖ్యమైన విషయం. కాబట్టి ఆ జ్ఞానులు యెరూషలేముకు రావడము అతన్ని తీవ్రంగా అప్రమత్తం చేసింది. ఇక్కడ ఇదిగో ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనే మాటను మీరు గమనించారా? మీ బైబిల్లో ఇలాగే ఉందా? ఇప్పుడు మీరు ఇలా అంటారు, అయ్యగారు కాదు, ఇందులో ముగ్గురు అనే సంఖ్యను మీరే అదనంగా చేర్చి చెప్పారు అని అంటారు. మరి మీ క్రిస్మస్ కార్డులు, క్రిస్మస్ డ్రామాల ద్వారా మీకు నేర్పబడింది అదే కదా. బైబిల్ కంటే క్రిస్మస్ కార్డులు, క్రిస్మస్ డ్రామాల నుండే క్రిస్మస్ కథ గురించి ఎక్కువ మందికి ఎక్కువ విషయాలు తెలుసని నేను భావిస్తున్నాను. అందుకే వారిలో ఆ కథకు సంబంధించి అనేక అపార్థాలు లేదా తప్పుడు అభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ అధ్యాయంలో వాటిలో కొన్నింటిని సరిదిద్దడానికి నేను ప్రయత్నిస్తాను. మొదటగా ఆ గ్రంథంలో ముగ్గురు జ్ఞానులు ఉన్నారని చెప్పబడలేదని మీరు గమనించాలి. వారు ఎంతమంది ఉన్నారో నాకు ఖచ్చితంగా తెలియదు. అయితే ముగ్గురు జ్ఞానులు హేరోదును కలవరపరిచి ఉంటారని కానీ లేదా యెరూషలేమును ఉత్తేజపరిచి ఉంటారని కానీ నేను అనుకోవడం లేదు. సుమారు 300 మంది వరకు యెరూషలేముకు వచ్చి ఉండవచ్చని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. తూర్పు నుండి వచ్చిన ఈ జ్ఞానులు స్పష్టంగా వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చారు. వారు నక్షత్రాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. మరియు ఈ క్రొత్త నక్షత్రము కనిపించినప్పుడు వారంతా ఏకమై యెరూషలేముకు వచ్చారు. వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వారు ముగ్గురు మాత్రము కాదని నేను దాదాపు ఖచ్చితంగా చెప్పగలను. మరియు వారు 300 మంది వరకు ఉండవచ్చు అనేదే నిజమై ఉంటుందని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. మొత్తానికి జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. వారు రాజు కోసం వెతుకుతున్నారు. అదే రాజైన హేరోదును ఎంతో కలవరపెట్టింది. ఇక్కడ వారు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూశాము అని అంటున్నారు. ఒకవేళ వారు తూర్పున ఆయన నక్షత్రాన్ని చూసి అది తూర్పు నక్షత్రమై ఉంటే ఆ జ్ఞానులు భారతదేశంలోనో లేదా చైనాలోనో దిగిపోయి ఉండేవారు. వాస్తవానికి ఆ నక్షత్రము పడమర వైపు ఉంటున్నది. ఆ జ్ఞానులు తూర్పు వైపు ఉన్నారు. ఆ నక్షత్రము పడమర ఉన్నది కనుక వారు దానిని అనుసరించారు. వారు పడమరన వచ్చారు, తూర్పున కాదు. నా ప్రశ్న ఏమిటంటే, అసలు వారు ఒక నక్షత్రాన్ని ఒక రాజుతో ఎలా ముడిపెట్టారు మరియు దానిని ఇశ్రాయేలుతో ఎలా గుర్తించారు? నాకు తెలిసిందల్లా తూర్పులోని ఆ ప్రాంతంలో ప్రజలకు బిలాము ద్వారా ఒక ప్రవచనం ఇవ్వబడింది. అది సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. బిలాము ఇశ్రాయేలు జనాంగమును గూర్చి ఈ ప్రవచనము ఇచ్చాడని మనం గుర్తుంచుకోవాలి. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున నున్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున నున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనం చేయును. ప్రియులారా, యాకోబు నుండి అంటే ఇశ్రాయేలు జనాంగం నుండి ఒక నక్షత్రం ఉదయిస్తుందని ప్రవచనం చెబుతుందని మనం గమనించాలి. మరియు ఇశ్రాయేలు నుండి ఒక రాజదండం ఉదయిస్తుంది. నక్షత్రము మరియు రాజదండము కలిసి వెళ్తాయి. పాత నిబంధనలోని ప్రవచనంలో వాటిని కలిపి ఉంచిన ఏకైక ప్రదేశం అదే. తూర్పున ఉన్న జ్ఞానులు ఆ ప్రవచనాన్ని కలిగి ఉన్నారు కాబట్టే వారు రాజు కోసం వెతుకుతూ తూర్పు నుండి వచ్చారు. ఇది
యెరూషలేము నగరాన్ని మరియు రాజైన హేరోదును ఎంతో కలవరపెట్టింది. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనిద్దాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరూ కలవరపడిరి. ప్రియులారా, జ్ఞానులైన వారి అత్యంత విశిష్టమైన ప్రతినిధి బృందము ఇప్పుడు యెరూషలేం నగరానికి చేరుకొని ఇటువంటి ప్రశ్న అడిగినప్పుడు నిజంగా ఆ నగరమంతయు ఎంతో కలవరపడింది. హేరోదు దీని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఈ వ్యక్తియే మహా హేరోదు. చాలా మూఢనమ్మకాలు గలవాడు. హేరోదు కుటుంబము దుర్మార్గుల గుంపు. ఈ కుటుంబము మొదటి శతాబ్దపు నిజమైన మాఫియా అని చెప్పవచ్చు. వారందరిలోకెల్లా మహా హేరోదు అతి పెద్ద దుర్మార్గుడు. అతడు రోమన్ ప్రభుత్వం నుండి తన పదవిని కొనుక్కున్న ఒక ఇదూమీయుడు. వాస్తవానికి అతడు అసలు ఇశ్రాయేలు వాడు కాదు. ఇప్పుడు తన సింహాసనానికి పోటీదారుడిగా కనిపించిన ఆ వ్యక్తి ఎవరో గుర్తించడానికి అతడు నిజంగా ఎంతో ఆతృతగా ఉంటున్నాడు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. హేరోదు ప్రధాన యాజకులను శాస్త్రులను అడగలేదు, వారికి ఆజ్ఞాపించాడు. అతడు వారితో ఇలా అన్నాడు, మీ వద్ద లేఖనాలు ఉన్నాయని, వాటిలో రాబోయే మెస్సియా గురించిన ప్రస్తావన ఉందని నాకు తెలుసు. ఆయన ఎక్కడ జన్మించబోతున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు ఒకటి ఏమిటంటే వారు అతనికి ఆ విషయాన్ని చెప్పగలిగారు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. హేరోదు శాస్త్రులను ఈ ప్రశ్న అడిగినప్పుడు వారు దానికోసము లేఖనాలను వెదకాల్సిన అవసరం రాలేదు. అది ఎక్కడ ఉందో వారికి ముందే తెలుసు. అది మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. వాస్తవానికి వారు ఆ వచనాన్ని తెరచి చూడాల్సిన అవసరం కూడా రాలేదు. ఎందుకంటే అది వారి మనసులోనే నిక్షిప్తమై ఉంది. వారు దానిని యథాతథంగా ఉదహరించగలరు. మెస్సియా రాక గురించి వారికి సమస్త విషయాలు తెలుసు. ప్రియులారా, ఇక్కడ సమస్య ఏమిటంటే వారికున్న ఆ జ్ఞానము కేవలము పాండిత్యపరమైనది తప్ప తమ జీవితానికి అర్థాన్ని తెచ్చే విధంగా లేదు. అది వారికి వ్యక్తిగతంగా ఏమాత్రము అర్థవంతమైనదిగా లేదు. బైబిల్లో నిక్షిప్తమై ఉన్న చరిత్రను, అలాగే కొన్ని నిర్దిష్టమైన వాస్తవ సత్యాలను ఎరిగిన వ్యక్తులకు వీరు చక్కటి ఉదాహరణలుగా ఉంటున్నారు. అయినప్పటికీ ఆ విషయాలకు వారి వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యత కానీ అర్థం కానీ లేదు. ఈ శాస్త్రులకు లేదా లేఖికులకు పాత నిబంధన గ్రంథాలు ఎంత క్షుణ్ణంగా తెలుసంటే వారు ఆ జ్ఞానుల వద్దకు వెళ్ళి, మేము కూడా మీతో పాటు ప్రయాణించవచ్చా, మేము కూడా మెస్సియా కోసమే వెతుకుతున్నాము అని అడిగి ఉంటారని మీరు భావించి ఉండవచ్చు. అయితే ప్రభువు రాకడ కోసము నిజంగా ఎంతమంది ఎదురు చూస్తున్నారో అని ఈనాడు నాకు అనిపిస్తుంది. మనం దాని గురించి మాట్లాడుకుంటాం. ప్రవచనాల గురించి విస్తృతంగా అధ్యయనం చేస్తాం. మొత్తానికి హేరోదు శాస్త్రుల నుండి తన సమాచారాన్ని పొందాడు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, నేను ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను మరియు తర్వాత దానిని నిరూపించడానికి ప్రయత్నిస్తాను. జ్ఞానులు యెరూషలేములో ప్రత్యక్షం అవడానికి కొంతకాలం ముందే ఆ నక్షత్రము రాత్రి ఆకాశంలో కనిపించింది. వారు ఒంటెల మీద ప్రయాణం చేశారని గుర్తుంచుకోవాలి. జెట్ విమానంలో కాదు, ఒంటెల మీద. అది చాలా సుదీర్ఘమైన కష్టమైన ప్రయాణం. నా అభిప్రాయం ప్రకారము నక్షత్రం కనిపించిన తర్వాత కనీసము 1 సంవత్సరం గడిచే వరకు వారు యెరూషలేముకు చేరుకోలేదు. ఇది వారికి కేవలం ఒక చిన్న క్రిస్మస్ వేడుక కాదు. వారు ఆ సుదీర్ఘమైన అలసట కలిగించే మైళ్ళ దూరం ప్రయాణిస్తున్నప్పుడు ఆయనను దర్శించి
తమ కానుకలను ఆయనకు సమర్పించాలనే ఆశను గట్టిగా కలిగి ఉంటున్నారు. హేరోదు ఆకాశంలో నక్షత్రం కనిపించిన సమయాన్ని శ్రద్ధగా విచారించాడని గమనించాలి. ఆ విషయాన్ని మన మనసులో ఉంచుకుందాం. కథలో తర్వాత అది ఒక ముఖ్యమైన వాస్తవం అవుతుంది. కాబట్టి హేరోదు ఆ జ్ఞానులను ఇప్పుడు బెత్లెహేముకు పంపుతున్నాడు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఇక్కడ హేరోదు ఆది ఘటసర్పమైన సైతాను వలె జిత్తుల మారిగా ప్రవర్తిస్తున్నాడు. హేరోదు సరిగ్గా అలాంటి వాడే. ఒకవేళ అతడు ఎక్కడైనా రాజు పుడితే వాణ్ణి చంపేస్తాను అని చెప్పి ఆ తర్వాత బెత్లెహేముకు సైనికులను పంపి ఉంటే నేను మీకు నిశ్చయంగా చెప్పగలను, అతడు ఆ శిశువును ఎప్పటికీ కనుగొనలేకపోయేవాడు. ఎందుకంటే ఆయన అక్కడ దాగి ఉండేవాడు. కాబట్టి జ్ఞానులను పంపి ఆ శిశువును కనుగొని ఆ తర్వాత తిరిగి వచ్చి తనకు చెప్పడమే తెలివైన మరియు ఉత్తమమైన మార్గమని అతనికి తెలుసు. తాను కూడా వెళ్ళి ఆయనను ఆరాధించాలని అనుకుంటున్నానని అతడు చెప్పాడు. కానీ వాస్తవానికి అతడు చేయాలనుకున్నది ఆ శిశువును చంపడమే. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలను మనం గమనిద్దాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, ఇప్పుడు ఆ నక్షత్రము మళ్ళీ కనబడింది. వారు ఆ నక్షత్రాన్ని చూడకుండా చాలా కాలము ప్రయాణించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకానొక నిర్దిష్ట సమయంలో కొన్ని నక్షత్రాలు ఒకే చోట కలిశాయనే ఈనాటి అర్థం లేని మాటలకు ఇది సమాధానం ఇస్తుంది. ఈ నక్షత్రము చాలా అసాధారణమైనదని గ్రంథకర్త అయిన మత్తయి ఎంతో స్పష్టం చేస్తున్నాడు. నిజానికి అది ఒక అతీంద్రియ నక్షత్రం, అది ఒక అద్భుతం. దానికి మనము వివరణ వెతకనవసరం లేదు. ఇప్పుడు చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు అనుకుంటున్నట్లుగా ఆ సమయంలో ఆకాశంలో ఒక పెద్ద కదలిక జరిగి ఉండవచ్చు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాక కోసము ఆకాశము భూమి ఈ రెండు కూడా స్పందించాయి. అలాంటివి జరిగాయని నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఆ జ్ఞానులు ఒక అతీంద్రియ నక్షత్రాన్ని చూశారు. వారు అక్కడికి చేరుకునేసరికి యేసు ఆ సత్రములోని పశువుల కొట్టంలో లేడు. బెత్లెహేము నగరంలో ప్రజల గొప్ప కదలిక ఇప్పుడు అక్కడ ఆగిపోయింది. ప్రజా సంఖ్యలో పేర్ల నమోదు ముగిసినందున వారు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారు. కానీ ఈ చిన్న శిశువు క్రొత్తగా జన్మించాడు మరియు వారు కొంతకాలం పాటు ఆయనను తరలించలేకపోయారు. బహుశా ఆ చిన్న బిడ్డ కోసము అలాంటి ప్రయాణము అతని ప్రాణాలకు ముప్పు కలిగించేది. కాబట్టి వారు బెత్లెహేములోనే ఉండి ఒక ఇంట్లోకి మారారు. జ్ఞానులు వారిని ఒక ఇంట్లో కనుగొన్నారు. వారు ఇంటిలోకి వచ్చారు. దయచేసి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వారు తల్లి అయిన మరియతో ఉన్న చిన్న బిడ్డను చూసినప్పుడు వారు సాష్టాంగపడి ఆయనను పూజించారు. ప్రియులారా, మరియను పూజించాల్సిన సమయము ఎప్పుడైనా ఉంది అంటే అది ఇదే. కానీ వాస్తవానికి వారు ఆమెను పూజించలేదు. వారు జ్ఞానులు. వారు కేవలము ఆయనను అనగా ఆ శిశువును మాత్రమే పూజించి ఆయనకు తమ విలువైన కానుకలను అనగా బంగారము, సామ్రాణి మరియు బోలమును సమర్పించారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనంలో మనకు తెలియజేయబడినట్లుగా ఆయన రెండవ రాకడకు సంబంధించిన వాస్తవాలను అధ్యయనం చేయడము ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడ ఇలా వ్రాయబడింది: ఒంటెల సమూహము మిథ్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు. బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. ప్రియులారా,
ఇంతకీ ఆయన రెండవ రాకడ సమయంలో ఏ కానుక తీసుకురాబడదు అంటే అది బోలమే. వారు బోలాన్ని తీసుకురారు, ఎందుకంటే అది ఆయన మరణాన్ని సూచిస్తుంది. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన మరణాన్ని సూచించేది ఏది ఉండదు. బంగారము ఆయన జన్మను సూచిస్తుంది. ఆయన ఒక రాజుగా జన్మించాడు. సామ్రాణి ఆయన జీవితపు సువాసనను సూచిస్తుంది. బోలము ఆయన మరణాన్ని సూచిస్తుంది. ఆయన మొదటి రాకడ సమయంలో ఆయనకు సమర్పించిన కానుకల ద్వారా ఇదంతా సూచించబడింది. కానీ ఆయన రెండవ రాకడలో ఆయనకు బోలము సమర్పించబడదు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు లోక పాపాల నిమిత్తము సిలువపై మరణించడానికి ఆయన రాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనిద్దాం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రియులారా, హేరోదు నిజాయితీపరుడని, ఆ శిశువును ఆరాధించడానికి స్వయంగా అతడు వస్తాడని ఆ జ్ఞానులు భావించారు. అయితే వేరే మార్గములో తమ స్వదేశానికి తిరిగి వెళ్ళమని ప్రభుదూత ఆ జ్ఞానులను గనుక హెచ్చరించకపోయి ఉంటే హేరోదు ఆ శిశువును ఖచ్చితంగా చంపి ఉండేవాడు. వారు దక్షిణం వైపుగా హెబ్రోను వరకు ప్రయాణించి ఆపై మృత సముద్రానికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని దాటి ఉండవచ్చు. తద్వారా వారు హేరోదు పరిధికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోగలిగారు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ప్రభుదూత యోసేపుకు కూడా ప్రత్యక్షమై హేరోదు తనను చంపడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఆ బిడ్డను బెత్లెహేము నుండి బయటకు తీసుకురావాల్సిన సమయము ఆసన్నమైనదని చెప్పాడు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఇక్కడ యోసేపు తక్షణ విధేయతను మనం గమనించాలి. ఇది హోషేయ 11వ అధ్యాయము 1వ వచనంలోని ప్రవచనం. ఇది ఒక అద్భుతమైన ప్రవచనం, ఎందుకంటే దీనికి చారిత్రక ఆధారం ఉంది. ఐగుప్తులో నుండి కుమారుడు పిలువబడ్డాడు, అతడే ఈ జనాంగం. ఐగుప్తులో నుండి కుమారుడు పిలువబడ్డాడు, ఆ కుమారుడే ఒక వ్యక్తి, అనగా ఈ శిశువు. కాబట్టి యోసేపు ఆ శిశువును తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు వెళ్ళి దేవుడు ఆయనను పిలిచేంత వరకు అక్కడే ఉన్నాడు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. నేను ఇప్పుడు చెప్పబోయే దానిలో కొంత భాగము ఊహ మరియు కొంత భాగము దృఢమైన వాస్తవం మీద ఆధారపడి ఉంటుంది. నేను మీకు ముందు చెప్పినట్లుగా గొర్రెల కాపరులు పశువుల పాకకి వచ్చిన సమయానికి జ్ఞానులు ఇంకా రాలేదు. జ్ఞానులు ఆ తర్వాత వచ్చారు. ఇక్కడ 11వ వచనం ప్రకారము అప్పటికే ఆ కుటుంబము ఒక ఇంటిలోకి మారి ఉంది. హేరోదు ఆ జ్ఞానులతో ఏకాంతంగా సమావేశమైనప్పుడు ఆ నక్షత్రము ఏ సమయంలో కనిపించిందో వారిని జాగ్రత్తగా అడిగి తెలుసుకున్నాడు. దానికి ఆ జ్ఞానులు సుమారు 1 సంవత్సరం క్రితం అని చెప్పి ఉంటారని నేను భావిస్తున్నాను. తూర్పు దిక్కున నలుమూలల నుండి వచ్చిన ఈ జ్ఞానులు ఒకానొక చోట సమావేశమై అక్కడి నుండే యెరూషలేముకు తమ యాత్రను ప్రారంభించారని మనము సరిగ్గా భావిస్తే జెట్ విమానాలకు బదులుగా ఒంటెలపై ప్రయాణం చేసే ఆ రోజుల్లో అక్కడికి చేరుకునేసరికి చాలా సమయం పట్టేది.
అది 1 సంవత్సరం కావచ్చు, లేదా అంతకంటే ఎక్కువ కాలం కావచ్చు. కానీ ఆ జ్ఞానులు తిరిగి వచ్చి ఆ శిశువు గురించి నివేదించినందుకు హేరోదు ఎంతగానో ఆగ్రహించి బహుశా ఇలా అనుకుంటాడు, సరే వారు ఆ నక్షత్రాన్ని చూసి 1 సంవత్సరం అయిందని చెబితే నేను దాన్ని రెట్టింపు చేసి 2 సంవత్సరాలు చేస్తాను, మరియు 2 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరినీ చంపేస్తాను అని అనుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ హేరోదు నిజానికి ఒక పిచ్చివానిగా ఉంటున్నాడు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయము 17-18 వచనాలను మనం గమనిద్దాం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ప్రియులారా, ఇది కూడా ఒక అసాధారణమైన ప్రవచనం. బెత్లెహేములో ఆ రోదన వినబడుతుందని ఇర్మియా చెప్పలేదు. బెత్లెహేంలో కూడా గొప్ప దుఃఖం ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అయితే ఇర్మియా రామాను గురించి ప్రస్తావించాడు. యెరూషలేముకు బెత్లెహేము ఎంత దక్షిణంగా ఉందో ఈ రామా కూడా దాదాపు అంతే ఉత్తరంగా ఉండేది. అన్నట్టు రామా అనేది ఇర్మియా దేశమే. పిల్లలను చంపమని సైనికులకు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ సైన్యాధిపతి హేరోదుతో నేను ఎక్కడ మొదలు పెట్టాలి అని అడిగాడని నేను ఊహిస్తున్నాను. అందుకు ఆ హేరోదు, సరే యెరూషలేము చుట్టూ దక్షిణాన బెత్లెహేము నుండి ఉత్తరాన రామ వరకు ఆ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి అని చెప్పాడని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ రామాకు ఇందులో ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి చూసారా, హేరోదు చాలామంది పిల్లల్ని చంపాడు. బెత్లెహేము నుండి రామ వరకు సుమారు 10 నుండి 12 మైళ్ళు లేదా ఆ ప్రాంతమంతటా 20 నుండి 25 మైళ్ళ వ్యాసార్థంలో ఆ రోదన అంతా వ్యాపించి ఉండడాన్ని మీరు ఊహించవచ్చు. తమ చిన్న పిల్లలను కోల్పోయిన ఆ ప్రజల జీవితాల్లో అది హృదయ విదారకమైన సమయంగా ఉండాలి. ఇర్మియా ద్వారా ఇవ్వబడిన ఈ ప్రవచనము అక్షరాల నెరవేరింది. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు జన్మ సందర్భంలో ప్రవచనాలు ఎలా ఖచ్చితంగా నెరవేరాయో గమనించారా? క్రీస్తు జన్మ ఎంతో విశిష్టమైనది. ఈ సందేశంలోని సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. శిశువును సంహరించాలని చూస్తున్న హేరోదు నుండి తప్పించుకోవడానికి యోసేపు తన కుటుంబాన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు? 1 ఐగుప్తుకు, 2 యెరూషలేముకు, 3 నజరేతు. ఈ సందేశం ద్వారా యేసుక్రీస్తు జన్మలో జ్ఞానులు ఎంతమంది, వారు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాలతో పాటు క్రీస్తు జన్మలో ఇమిడి ఉన్న ఖచ్చితమైన ప్రవచన నెరవేర్పును మనము గమనించాము. ఇందలి సత్యాల ద్వారా మీరు ఎంతగానో ప్రోత్సహించబడి ఉన్నారని నమ్ముచున్నాం. ఈ సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుంటూ విశ్వాసంలో స్థిరపడుతూ ఇతరులను బలపరుస్తూ ఉందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి ఈ స్క్రీన్ మీద కనబడే ఫోన్ నెంబర్తో మీరు మమ్మల్ని సంప్రదిస్తారు కదూ. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక.